డబ్బులు గెలిచినాక ప్రజలకే పనిచేస్తాను బ్రో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వాళ్ళు చెప్పిన వాగ్దానాలు వాళ్ళు ఇవ్వటం లేదు. వీళ్ళు ఇస్తారని ఏం గ్యారంటీ ఉంది నీకు? ఏ గ్యారంటీ ఉంది నీకు? బ్రో వాళ్ళంటే ఒక హోదా కోసం హోదా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని అడిగినప్పుడు క్యామన్ మ్యాన్ గా నువ్వు ఏం అడుగుతావు? అతను రేపు వచ్చినాక రేపు పల్లవ ప్రశాంత్ వచ్చినా కనీసం ఒక సెల్ఫీ తీసుకోవడానికి కానీ నీకు ఉండదు అనమాట టైం. అతను ఇచ్చే అంత తీరిగ్గా అతనికి ఉండదు. ఓపెన్ గా చెప్తావు. అతను ఎదగడం కోసం ఇవన్నీ అంటారా? అంతే, ఎదగడం కోసమే. నువ్వు ఇప్పుడు రైతులకి రైతు బిడ్డ అన్నప్పుడు నువ్వు రైతులకి ఏం చేస్తున్నావు? నువ్వు రైతులకి ఏం చేస్తున్నావు బ్రో? ఆత్మహత్యలు చేసుకుంటున్నావు. దాని మీద ఏదో కాన్సెప్ట్ మాట్లాడు. దానికి ఏదన్నా కంటెంట్ క్రియేట్ చేసి అంతే కదా. ఇప్పుడు రైతులు వాళ్ళు ఇవ్వాలని నువ్వు బయటకు వచ్చిన తర్వాత రైతులకి ఏం ఉపయోగపడతాయి? రైతు పిల్లలు ఎలా ముందుకు వెళ్ళాలి? అందరు దీంట్లో ఉండదని నువ్వు దానిపైన చేయాలి. కానీ ఎంతకాడికి నువ్వు ఫేమ్ అవడానికి నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి, నేను వైట్ హౌస్లోకి వెళ్ళాలి అనేది అది బట్టి కరెక్ట్ కాదు. ఓన్గా కంటెంట్ క్రియేట్ చేసుకో, నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు అమర్దీప్ ఉన్నాడు, వాడు సీరియల్ యాక్టర్ చీప్గా స్టార్టింగ్ లో అన్నాడు అనమాట. ఒక సీరియల్ ఆఫర్ రావడం కానీ చాలా కష్టంగా ఉంది. ఓకే, అమర్దీప్ ని చాలా మంది తిడుతున్నారు. పల్లవ ప్రశాంత్ వాళ్ళ ఫ్యాన్స్ తిడుతున్నారు తప్ప మా ఫ్యాన్స్ వచ్చి మేము కానీ పల్లవ ప్రశాంత్ సింపతి కమడతాను మేము అనుకుంటాం. మేము తిట్టాం కానీ మేము అనుకుంటాం. అది గేమ్ బ్రో, అది గేమ్. అర్థమవుతుందా? రేపు వాళ్ళు ఇద్దరు బయటకు వచ్చినాక ఫ్రెండ్స్ అవుతారనమాట. మనం కొట్టుకొని చావాలి. బట్ ఏంటంటే యాజ్ అ ఫ్యాన్ గా అమర్దీప్ గెలవాలని నేను కోరుకుంటున్నాను. అచ్చా, ఓకే. ప్రజలు మాత్రం ఎవరెవరి గురించి కొట్లాడకండి. వాళ్ళు ఒకటే. అదే నేను చెప్తా ఉన్నా, ఇక్కడ మనం గొడవ పడ్డం ఎందుకని చెప్తా ఉన్నాను అనమాట. రైతు గొప్పోడే, చదువుకున్నోడు గొప్పోడే, అందరికన్నా ఆర్మీలో పనిచేసేవాడు వాడు గొప్పోడే, అందరూ గొప్పోడే, ఎవడో తక్కువేం కాదు. కాకపోతే రైతు అంటే 1% ఎక్కువ ఉంటుంది. పంట పండించేవాడు ఎంత ఇంపార్టెంటో కొనేవాడు కానీ అంతే ఇంపార్టెంట్ కదా. ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ జై జవాన్ జై కిసాన్ అని ఉంది కదా. సో జై జవాన్ అంటే ఆర్మీ, జై కిసాన్ అంటే రైతు కదా. అట్లాంటి రైతు కరెక్ట్. మరి లాస్ట్ ఇయర్ ఆదిరెడ్డి వచ్చారు కదా, మరి అతనికి ఎందుకు ఇంత సపోర్ట్ ఇవ్వలేదు మీరు? అదే చెప్తాను. అతను మా ఊరు పక్కలోనే అతను వ్యవసాయం, వాళ్ళ నాన్న ఫాదర్ వ్యవసాయం. మరి అతను అది ఎక్కడ వాళ్ళేదని రైతు బిడ్డని ఎక్కడ సింపతి వాళ్ళలేదు. గేమ్ ఆడాడు, జెన్యూన్ గా ఆడాడు. ఇప్పుడు అతను వ్యూస్ చెప్తున్నా కొన్ని లక్షల్లో పోతున్నాయి. అది రియాలిటీ. అతను రైతు బిడ్డ, మరి అతనికి ఎందుకు నేను సపోర్ట్ చేస్తున్నాను? అది చేస్తున్నాడు కానీ అక్కడ గేమ్ ఆడలే కదా. నేను రైతు బిడ్డ, నేను విలేజ్ నుంచి వచ్చాను, ఎక్కడ చెప్పుకోవాలి కదా. స్టార్టింగ్ లో చెప్పాడు, తర్వాత గేమ్ ఆడాడు కదా. నువ్వు ఫోకస్ నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేయి బ్రో. నువ్వు ఎంతకాడికి ఎంతసేపు రైతు బిడ్డ అంటే రైతులు అతనే తక్కువ చేస్తున్నాడు అనమాట. అర్థమవుతా ఉందా? రైతుల్ని అతనే తక్కువ చేస్తున్నాడు. ఈ వ్యవసాయం అన్నా మేము కష్టపడుతున్నాం అని రైతు అన్నవాడు ఎప్పుడు గొప్పోడే. ఓ పంట లాభం వచ్చినా చెప్పేది, ఓ పంట లాభం వచ్చినా నష్టం వచ్చినా కానీ రైతు ఎవడికి చెప్పుకోడు. వాడు కాలు రాగరేసుకుని వాడు కాలు మీద వాడు కాలు కూర్చు వేసుకుంటాడు అనమాట. పల్లె ప్రశాంత్ అనే వ్యక్తి రైతులు పడే కష్టాల గురించి, రైతులు ఎట్లా అవన్నీ బిగ్ బాస్ హౌస్ లో చూపిస్తా అన్నాడు కదా. ఏం చూపించాడు చెప్పకూడదు. ఇంకోటి ఉంది మీకు, రైతు, మన తెలుగు రైతు బడి ఛానల్. అతను పాపం అసలు యూట్యూబర్ ఊరు తిరుగుతున్నాడు. రైతులు ఈ పంట వేసుకోండి, ఇది మీకు ఆదాయం వస్తుంది, ఇలా చేసుకోండి, మీకు ఎక్కువ పెట్టుబడి కాకుండా మీకు ఇది పొలాలు బాగా అవుతాయి, లాస్ పోవద్దు అని చెప్తున్నాడు. అతను రైతు బిడ్డ, అతను కాళ్ళు మొక్కాలి. ఏ ప్రశాంత్ ఎక్కడ చేసినాడు ఆ వీడియోలో? ప్రశాంత్ అట్లాంటి రైతు బిడ్డవి ఛానల్లో వీడియోస్ కూడా పోతలేమంటున్నావు. ఇప్పుడు పోయేది ఎవరు బ్రో? ఏ సింపతి పెడితే ఎవరన్నా కానీ ఇప్పుడు దానికే కనెక్ట్ అవుతున్నారు జనాలు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఏడిస్తే కంట్లో నుంచి నీళ్ళు రావాలి. ఇప్పుడు ఏంటంటే అన్న కంట్లో నుంచి నీళ్ళు రాకుండా కానీ అది కంటెంట్ క్రియేట్ చేయాలన్నమాట. గేమ్ లా ప్రశాంత్ ఏడన్నా ఎక్కడన్నా కానీ నెగిటివేట్ మాట్లాడడం కానీ మీరు ఎక్కడన్నా నెగిటివిటీ మాట్లాడంటే అతను ఏంది, అతను ఫోకస్ బిగ్ బాస్ అని కాదు. వీళ్ళది ప్రొఫెషన్ అది కాదు కదా. సీరియల్ నుంచి అట్టు వచ్చారనమాట. వీళ్ళు దాన్నే పట్టుకొని ఊగులాలి కదా. వీళ్ళకి వేరే ప్రొఫెషన్ ఉంది కదా. అదన్నమాట. ఓపెన్ గా చెప్తా ఉన్నా బ్రో. బిగ్ బాస్ అమర్దీపే బ్రో గెలిచేది కానీ అమర్దీపే. గుర్తు పెట్టుకో, అమర్దీపే. తిరిగే లేదు. రన్నర్ పల్లవ ప్రశాంత్. అప్పుడే కదా మజా ఉండేది. అది థ్యాంక్ యూ.